హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టీమిండియా సెమీఫైనల్కి చేరాలంటే 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మ్యాక్సిమం ఫుల్ రన్ రేట్తో, ఎందుకంటే ఇప్పుడు వెస్టిండీస్ తన గెలుపుతో జింబాబ్వే మీద 254 104 రన్స్తో గెలిచి అది కొండెక్కి కూర్చుంది. అలాంటిది ఇప్పుడు 2 బెర్తుల కోసం ఒక సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఇండియా మీద గెలిచింది కాబట్టి ఖచ్చితంగా సెమీస్కు వెళ్ళే 100% అవకాశం సౌత్ ఆఫ్రికాకు ఉంది. అది తర్వాత వెస్టిండీస్తో ఆడుతుంది కాబట్టి దాని మీద ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఇండియా పరిస్థితి జింబాబ్వే మీద భారీ విజయంతో గెలవాలి, అంతేకాకుండా వెస్టిండీస్ మీద కూడా భారీ విజయంతో గెలవాలి. కానీ మనకి ఇక్కడ ఒక లోటు కనబడుతుంది. రోహిత్ శర్మ, కోహ్లీ లేని లోటు మనకి 100% కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు యువతే కాదు, ఆ అనుభవం కూడా ముఖ్యం. అదే పరిస్థితిలో రోహిత్ శర్మ ఇండియా పిచ్చుల మీద ఉంటే ఏ విధంగా ఆడేవాడో మనం అందరం ఊహించుకోవచ్చు. అంతేకాకుండా కోహ్లీ చేజింగ్ వస్తే కోహ్లీని మించిన ఆటగాడు ఎవరన్నా ఉన్నారా? మీరు చెప్పండి. ఎందుకంటే ఎంతో అనుభవం, ఎంతో పరిణితి, ఎంతో దూకుడు అన్నీ కలబోసిన వ్యక్తి కోహ్లీ. రోహిత్ శర్మ ఒక అనుభవజ్ఞ కెప్టెన్గా రోహిత్ శర్మ ముందుండి నడిపించేవాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన జట్టుకు ధైర్యం అనేది ఖచ్చితంగా ముఖ్యం. ఏ విధంగా అయినా సెమీస్ పోవాలి. కానీ ఒక విధంగా చెప్పాలంటే వెస్టిండీస్ మనకి భారీ దెబ్బ కొట్టడం జరిగింది. T20 ప్రపంచ కప్లో భాగంగా నిన్న ఫిబ్రవరి 23వ తారీఖు జరిగిన సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వే వెస్టిండీసు 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ గ్రూప్ 1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. మ్యాచ్లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగులు భారీ స్కోర్ చేసి వెస్టిండీస్ ఆ తర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్ రేట్ను 5.350 భారీగా కూడగట్టుకుంది. ఈ రన్ రేటే భారత్ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్ రేట్ -3.800కి పడిపోగా సౌత్ ఆఫ్రికా రన్ రేట్ +3.800 వద్ద కూర్చుని ఉంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్కి చేరే అవకాశాలు 2 జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత్, జింబాబ్వే -100తో సెమీస్ రేసులో భారీగా వెనుకబడిపోయాయి. భారత్ సెమీస్కి చేరాలంటే తన తదుపరి జరిగే 2 సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వే, వెస్టిండీస్ భారీ తేడాతో గెలవాల్సి వస్తుంది. ఇలా గెలిచినా సెమీస్కి చేరుతున్న గ్యారంటీ అసలు లేదు. ఎందుకంటే వెస్టిండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి 2 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా, భారత్ ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరొక పక్క భారత్పై గెలిచి సౌత్ ఆఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి 2 మ్యాచ్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్తో ఓడినా జింబాబ్వే గెలిస్తే మరో సెమీస్ బెర్త్ సౌత్ ఆఫ్రికా వశం అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే భారత్ సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్కి చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ తలొక మ్యాచ్లో అయినా ఓడిపోవాలని, అప్పుడు కూడా భారత్ సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారంటీ చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా విండీస్ చేతిలో ఓడి జింబాబ్వే గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. వెస్టిండీస్ భారత్ చేతిలో ఓడి సౌత్ ఆఫ్రికా ఒక మాస్తారు విజయం సాధించిన ఆ జట్టు ఖాతాలో కూడా 4 పాయింట్లు మంచి రన్ రేట్ ఉంటుంది. ఇలా జరిగి భారత్, జింబాబ్వే, వెస్టిండీస్పై విజయాలు సాధించిన వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా రన్ రేట్ని అధిగమిస్తున్న గ్యారంటీ ఇక్కడ లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ సెమీస్కి చేరాలంటే ఒక్క సమీకరణ మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే భారత్, జింబాబ్వే, వెస్టిండీస్పై భారీ విజయాలు సాధించాలి. మరొక పక్క వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా ఘోరంగా ఓడిపోవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా, భారత్ సెమీస్కి చేరుతాయి.
అనుకోవడానికి ఇది చాలా బాగున్నా ప్రస్తుతం వెస్టిండీస్ ఉన్న ఫామ్ను పరిగణనలో తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. వెస్టిండీస్ ఈ ప్రపంచ కప్లో వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి మంచి ఊపులో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌత్ ఆఫ్రికా భారత్ మ్యాచ్లను ఇదే కొనసాగించవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్లో వెస్టిండీస్ గెలిచినా భారత్ 3వ పోటీ ప్రపంచ కప్ నెరవేరలేకపోవచ్చు. మొత్తంగా వెస్టిండీస్ జింబాబ్వే భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసుకుంది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బెర్తులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా గ్రూప్ 1 నుంచి ఒక సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. 2వ బెర్త్ కోసం సౌత్ ఆఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. వెస్టిండీస్ చేతిలో భారీ తేడాతో ఓడిన జింబాబ్వే కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి 2 మ్యాచ్ల్లో భారత్, సౌత్ ఆఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. ఇది అసాధ్యమని చెప్పలేం, కానీ ఇది సాధ్యపడడం మాత్రం చాలా కష్టమే. అంతేకాకుండా గంభీర్ ప్రతిసారి తన జట్టు కూర్పుని వేరే విధంగా మారుస్తూ ఎవరి ప్లేస్ ఎక్కడ అనేది గ్యారంటీ లేకుండా మార్చింది. దీనివల్ల అభిషేక్ శర్మ కూడా మ్యాచ్ ఆడలేకపోతుండు. అంతేకాకుండా అభిషేక్ శర్మ స్పిన్ ఆడలేక 3 సార్లు డక్కై మొన్న మ్యాచ్లో కూడా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఈశాంత్ కిషన్ కూడా స్పిన్ పెద్దగా ఆడలేడు, ఫాస్ట్ బౌలింగ్ మాత్రం ఇరగదీస్తాడు. అలాంటి ఈశాంత్ కిషన్ కూడా ఈ మ్యాచ్లో చేతులు ఎత్తేయడంతో మనం సౌత్ ఆఫ్రికాతో ఘోర ఓటమి కొని తెచ్చుకున్నాం. నెక్స్ట్ మ్యాచ్లో నాకు తెలిసి సంజు శాంసన్ని ఖచ్చితంగా ఓపెనర్ పంపే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే అభిషేక్ శర్మని ఆల్రెడీ జింబాబ్వే వాళ్ళు పసికెట్టారు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ అభిషేక్ శర్మ ఆడలేడని జింబాబ్వే కూడా స్పిన్ వలె పన్నవచ్చు. అయితే అభిషేక్ శర్మ కంటే కూడా 100 రెట్లు స్పిన్ సూపర్గా ఆడే మన సంజు శాంసన్కే టీమిండియా మొగ్గు చూపవచ్చు. అంతేకాకుండా అక్షర్ పటేల్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని తీసుకొని ఒక పెద్ద పొరపాటు చేస్తుండు గంభీర్. అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ అనే వ్యక్తి ఖచ్చితంగా స్పిన్నర్ అనే వ్యక్తి ఖచ్చితంగా జట్టులో ఉండాలి. ఎందుకంటే అతను నాణ్యమైన అద్భుతమైన స్పిన్నర్. అలాంటి స్పిన్నర్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్కే ఎక్కువ అవకాశాలు గంభీర్ ఇస్తున్నాడు. 1-2 మ్యాచ్లో గెలిపించినంత మాత్రాన ప్రతి మ్యాచ్లో అదే ఖచ్చితంగా రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు. అక్షర్ పటేల్ ఖచ్చితంగా నాణ్యమైన బౌలర్, మెరుగైన బౌలర్. ఆయన గెలిపించే అవకాశాలు 100% ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి ఫాస్ట్ బౌలింగ్ కూడా తన భుజస్కంధాలపై బుమ్రా మోస్తున్నాడు. తర్వాత హర్షదీప్ సింగ్ కూడా చాలా వరకు నెట్టుకొస్తున్నాడు. కానీ మొత్తానికి బ్యాటింగ్లోనే భారత్కి ఇబ్బంది ఉంది. ఈసారి ఖచ్చితంగా జింబాబ్వే మీద భారీ రన్ రేట్తో ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు వెస్టిండీస్ ఏ విధంగా అయితే 104 పరుగులతో గెలిచిందో అంతకంటే మించి మ్యాక్సిమం ఒక 110 పరుగులతోనైనా గెలవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సాధ్యమా ఖచ్చితంగా చెప్పలేమా అంటే మనం చెప్పలేని పరిస్థితే ఉంది. కానీ ఖచ్చితంగా గెలవాలి. ఇండియా సెమీస్కి పోవాలంటే ఇది ఖచ్చితంగా గెలిచి తీరాలి. తర్వాత వెస్టిండీస్పై గెలవాలంటే వెస్టిండీస్ చాలా ఫామ్లో ఉంది, మామూలు ఫామ్లో లేదు, సూపర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు వెస్టిండీస్పై ఒక మోస్తారు విజయం దక్కినా కూడా ఖచ్చితంగా మాత్రం జింబాబ్వే మీద భారీ రన్ రేట్తో గెలవాలి. వెస్టిండీస్పై ఖచ్చితంగా మన జట్టు గెలుస్తుంది. అది 100% ఎవరు కాదనలేని వాస్తవం. అదేవిధంగా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మీద కూడా ఓడిపోవాలి. ఈ విధంగా వెస్టిండీస్ కూడా సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోతే మన జట్టు ఖచ్చితంగా సెమీస్ అవకాశాలు పోయే అవకాశాలు మాత్రం 100% ఉన్నాయి. ఒకవేళ వెస్టిండీస్ మాత్రం సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే ఇక 100% భారత్ ఇంటికే పరిమితం అవుతుంది. భారత్ కళ నెరవేరకపోవచ్చు ప్రపంచ కప్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.